ఈ నాగార్జున గారి సినిమా 100 కోట్ల బడ్జెట్ కాకుండానే అంటే ఇవ్వడానికి సిద్ధమయ్యారని మీకు తెలిసింది ఎట్లా? నాకు సమాచారం తెలిసింది కాబట్టి నేను అన్నాను. ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేశారనేది నాకు తెలిసిన సమాచారం. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, 100 కోట్ల రూపాయలు దాటి అన్నారు. అలాగే మరి బ్రో సినిమా 100 కోట్లు దాటే కదా, బ్రోకి ఇవ్వలేదు కదా, భగవత్ కేసరికి ఇవ్వలేదు కదా, మరి సలార్కి ఇచ్చారు. అంటే ఇస్ ద రిలేషన్షిప్ అని చుట్టాలు ఉంటే ఒకటి, చుట్టాలు కాకపోతే ఒకటి అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అవ్వచ్చు, ఆయన వన్ ఆఫ్ ది హీరో, బిగ్ హీరో. మళ్ళీ అలాగే మరి ఆయన కూడా బాలకృష్ణ గారు కూడా పెద్ద హీరో. మరి వాళ్ళిద్దరికి ఇవ్వలేదు కదా రేట్లు. అలాగే మీరు బుబ్బలశంకర్కి ఇవ్వలేదు కదా. అందుకనే మేము అడుగుతుంది ఏంటంటే, మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టుకున్నారు కదా, ఆ పెట్టుకున్న విధంగా మీరు ఫాలో అప్ అవుతే బాగుంటుంది. కానీ మీ చుట్టాలని రేట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంతే. ఆ లెవెల్లో నాకు తెలియదు, నాకు అవసరం లేదు. నాగార్జున గారు మీకు బాగా కావాల్సినాడని మీరు రేటు ఇచ్చి, బాలకృష్ణ గారు మీకు దూరం ఉన్నారని మీరు రేటు ఇవ్వకపోతే ఎలా? ఇంతకుముందు మీరు రేట్లు ఇచ్చారా, దానికి సమానం చెప్పండి. ఎఫ్డీసీ పోసాని కృష్ణమూర్తి గారిని చెప్పానండి. మాట్లాడితే లెగిస్తాడు కదా, లెగిసి చంద్రబాబుని తిడుతూనే ఉంటాడు, పవన్ కళ్యాణ్ తిడుతూనే ఉంటాడు. మరి ఇప్పుడు చెప్పాలిగా, ఆయన సినిమా వాడే కదా, ఆయన సినిమాలో సీనియర్ మోస్ట్ కదా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఆయనకి. కనుక ఆయన సమాధానం చెప్తాడేమో చూద్దాం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రెమ్యునరేషన్స్, ఒకప్పుడు రెమ్యునరేషన్స్ ఎంత, ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత, ఒకప్పుడు ఇప్పుడున్న హీరోల రెమ్యునరేషన్స్ ఎంత, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? మీకు చార్టర్ ఫ్లైట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కార్వేన్లు ఇన్ని వందల కార్వేన్లు పెట్టవలసి వచ్చింది, బెంచ్ కార్లు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? మీకు కిస్టా కార్లే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంతకుముందు ఈ బడ్జెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా కూడా మీకు నిజంగా వాల్యూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగట్లేదు. మీరు ఈ వేస్ట్ ఖర్చు పెడుతున్నారు. 5 స్టార్ హోటల్ నుంచి ఎందుకు ఫుడ్ తేవాలి? అందరం ప్రొడక్షన్ నుంచి అందరూ కలిపి ఫుడ్ తినాల్సి వస్తుంది కదా, మనం ఎందుకు తినట్లేదు? ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గుండెల మీద ఎలా చేసుకొని ఆలోచించి ఎక్కడ బడ్జెట్ పెరిగింది అని అలా ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి హీరో, ప్రతి ప్రొడ్యూసరు, ప్రతి డైరెక్టరు అలాగ ఆలోచించండి. ఎక్కడ పెరిగింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను, ఎక్కడ మన బడ్జెట్ పెరుగుతుంది, మనం ప్రజల దగ్గర ఎందుకు రేట్లు పెంచి డబ్బులు తీసుకొని మీరు బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అనుకుంటున్నాం? ఒక్కసారి మీ మనస్సాక్షి చెప్పండి. ఒకప్పుడు హీరో రెమ్యునరేషన్ ఎంత, ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంత? ఒకప్పుడు హీరోకి చార్టర్ ఫ్లైట్లు ఉన్నాయా, హీరోయిన్లకు చార్టర్ ఫ్లైట్లు ఉన్నాయి, ఇప్పుడు హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఎంత, చార్టర్ ఫ్లైట్లు ఎంత? ఒకప్పుడు మేనేజర్లకి వాళ్ళ అసిస్టెంట్లకు కూడా కార్వెన్లు ఇచ్చామా, లేకపోతే ఇవ్వలేదా? ఒకప్పుడు మన కిస్టా కార్ ఎప్పుడైనా మేనేజర్లకు ఇచ్చామా, వాళ్ళ అసిస్టెంట్లకు కిస్టా కార్లు ఇచ్చామా, వాళ్ళ మన హీరోయిన్లకు బెంచ్ కార్లు ఇచ్చామా? ఇవన్నీ ఒక్కసారి మన మనస్సాక్షికి ఆలోచించుకుందాం. ఎప్పుడైనా 5 స్టార్ హోటల్ నుంచి ఫుడ్ మనం తీసుకొచ్చి రోజుకు 5 లక్షలు 4 లక్షలు ఫుడ్ వేస్ట్ చేసామా? ఇవన్నీ నిజాలు. అబద్ధం అయితే ఒక్కలైనా నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఇది అబద్ధం, ఇది నిజం కాదు. మేము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఫుడ్ తింటున్నాం, మేము కార్లు పెట్టట్లేదు, కార్వెన్లు పెట్టట్లేదు, మేము చార్టర్ ఫ్లైట్లు పెట్టట్లేదు అని ఒక్కసారి మనస్సాక్షికి ఎవరున్నా కూడా చెప్పొచ్చు. ఆ డబ్బుని ఎవరి మీద వేస్తున్నారండి రేటు? ప్రజల మీద వేస్తున్నాం. అంటే అభిమాని, అంటే మనకి అభిమానించే, పిచ్చిగా మనల్ని అభిమానించే అభిమానే ప్రజలు. ఆ ప్రజల దగ్గర మనం దోచుకోవడానికి 440 రూపాయలు 350 రూపాయలు టికెట్ వేస్తున్నాం. దానికి అక్కడేం వేస్తున్నారు? బ్లాక్లో టికెట్లు అయితే 1000 రూపాయలు. కానీ అభిమాని సినిమా చూడాలి, సేమ్ డే సినిమా చూసేయాలి. ఆ చూడడం కోసం ఆయన ఏదో అప్పు చేసో సప్పు చేసో మళ్ళా సినిమా చేసి ఆల్ ఫ్యామిలీని ఫస్ట్ పెడతాడు. అంటే ఆ అభిమానం అంటే అంత పిచ్చి. పొలిటికల్ కంటే సినిమా ఫీల్డ్కి అభిమానం అంటే అంత పిచ్చి. నేను అదే అడుగుతున్నా. పెద్దల చిరంజీవి గారు కానీ మరి ఎప్పుడైనా ఆలోచించారా రెమ్యునరేషన్స్ ఎంత, ఎలాగా? మరి పెద్దలు దాసనరావు తర్వాత పెద్ద ఆయనే. మరి ఏ రోజున ఇవన్నీ ఆలోచించారా? ఇవన్నీ పెట్టారా? దిల్ రాజు గారు అందరం కలిపి బఫే సిస్టమ్ పెడదాం అనుకున్నాం, పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ అయింది. 3 రోజులతో బ్రేకప్ అయిపోయింది. ఏమని? ఎవరు మళ్ళీ వద్దన్నారు, ఎవరి కాలు తెప్పించుకుంటున్నారు ఫుడ్ అని. అలా ఒక్క ఫుడ్ కాదండి, మొత్తం వేస్టేజ్ మనకి ఎంత అవుతుంది? 30% వేస్టేజ్ వస్తుంది. 30% ఒక మూవీకి. ఆ 30%ఏ ఈ బ్రేక్ ఈవెన్కి అడ్డు వస్తుంది. ప్రజల దగ్గర రేట్లు అమ్ముకుంటున్నాం. ఆ 30% వేస్టేజ్ చేయకుండా నిజంగా ప్రజల కోసమే సినిమా తీసి, ఎంటర్టైన్మెంట్ ప్రజల కోసం, ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తే
మీరు వేస్టేజ్ చేయకుండా జాగ్రత్తగా చేయండి. ఒకప్పుడు రామారావు గారిని గుర్తు తెచ్చుకోండి, కృష్ణ గారిని చూసి గుర్తు తెచ్చుకోండి, నాగేశ్వరరావు గారిని గుర్తు తెచ్చుకోండి, సోమన్ బాబు గారిని గుర్తు తెచ్చుకోండి. అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు మీరు గుర్తు తెచ్చుకోవట్లేదు? అంటే ప్రజల కోసమే సినిమా తీశారు. ప్రజల కోసం రెమ్యునరేషన్ పెంచాలంటే ఆలోచించి పెంచారు. మీరు ఇవాళ సినిమా వస్తే రేపు వచ్చి 100 కోట్లు అయిపోతుంది, ఇవాళ రేపు 100 కోట్లు అయిపోతుంది, రేపు 150 కోట్లు అయిపోతుంది. 150 కోట్లు పాన్ ఇండియా అంటున్నారు, పాన్ ఇండియా 200 కోట్లు. చిన్న హీరోకి పాన్ ఇండియా, పెద్ద హీరోకి పాన్ ఇండియా. అంటే పాన్ ఇండియా అంటే అర్థం విలువ పోయింది.